దాన్ ద వీడియో. సో ఈరోజు నా ముందుంది హోండా యాక్టివా 60 2024 మోడల్ అనమాట. సో మన అందరికీ తెలిసిన స్కూటీ అండ్ మోస్ట్ ఫేమస్ అండ్ రన్నింగ్ మోడల్ ఇన్ ది మార్కెట్ అనమాట ఇప్పుడు. సో ఫ్యామిలీ పర్పస్కి కానీ, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కానీ, బూట్ కెపాసిటీ కానీ, బాడీ క్వాలిటీ కానీ అన్నట్లో అండ్ మైలేజ్ సంబంధించింది కూడా చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. సో దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి మోడల్ హోండా యాక్టివా 6G అండ్ 2024 మోడల్ అండ్ ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 110cc అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 140 mm వస్తుంది అండ్ లెంత్ వచ్చేసి 1728 mm అయితే వస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ ఫీచర్స్. హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి వస్తుంది, బ్యాక్ వచ్చేసి నార్మల్ హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది అనమాట. సో ఇందులో మీకు 2 మోడల్స్ ఉన్నాయి, ఎల్ఈడి ఉంది, హాలోజన్ ఉంది, అది మీ ఆప్షన్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ కెపాసిటీ 5.3 లీటర్స్ అని చెప్పారు కదా. సో ఇంజక్షన్ వచ్చేసి కార్బొరేటర్ ఉంటుంది అండ్ బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ ఉంటుంది అనమాట. 130 mm డ్రమ్ బ్రేక్స్, ఫ్రంట్ 130 mm డ్రమ్ బ్రేక్ అండ్ బ్యాక్ వచ్చేసి 130 mm డ్రమ్ బ్రేక్ అనమాట. సో ఇవి మెయిన్ ఫీచర్స్ హోండా యాక్టివా. ఇలా ఒక 90 to 95 మెంబర్స్ అయితే ఈ బండి అయితే కొంటున్నారు. సో ఈ బండి వచ్చేసి మీకు లెంత్ వచ్చేసి 1761 mm ఉంది అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 145 mm ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు ఎల్ఈడి హెడ్ లైట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి డిఆర్ఎల్, కంటిన్యూస్ డిఆర్ఎల్ రన్ అవుతుంది. ఇదైతే హెడ్ లైట్ అనమాట. అండ్ ఇండికేటర్స్, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్ అండ్ రైట్ ఇండికేటర్ అండ్ నెంబర్ ప్లేట్ అండ్ ఫ్రంట్ ప్యానల్, ఇది బాడీ. సో ఇక్కడైతే మీకు వెంట్స్ అయితే ఇచ్చారు, డమ్మీ వెంట్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మీకు ఇండికేటర్స్ అయితే ఉండవు. సో దీనికి ఇండికేటర్స్ వచ్చేసి ఉంది, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకైతే డమ్మీ వెంట్స్, స్టీల్ క్రోమ్ ఫినిష్డ్ ఉంటుంది. సో ఫ్రంట్ మడ్ గార్డ్ ఇది. సో స్టీల్ క్రోమ్ ఫినిష్ గార్డ్ అయితే ఏం చేసాం అనమాట మనం ఇది. తర్వాత థ్రాటిల్. సో థ్రాటిల్ ఇక్కడ రైట్ సైడ్ అండ్ ఇది డమ్మీ, ఇది మనకు తెలిసింది అన్ని స్కూటీస్లో ఎలా ఉంటుందో. సో బ్యాక్ బ్రేక్ అండ్ ఫ్రంట్ బ్రేక్ ఇక్కడ వచ్చేసి అంతే అనలాగ్ అనమాట. ఇది 110cc కాబట్టి మనకి ఇక్కడ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇచ్చారనమాట. ఇందులో మీకైతే ఏమంటే జస్ట్ స్పీడోమీటర్ అండ్ ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో అనేది కూడా రీడింగ్ అయితే ఉంటుంది అనమాట, మీటర్ రీడింగ్ అండ్ ఫ్యూయల్ ఇండికేటర్ అనలాగ్ అనమాట, డిజిటల్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ వచ్చేసి హెడ్ లైట్ సంబంధించింది ఇండికేటర్స్, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉంటుంది, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ వచ్చేసి హై బీమ్, లో బీమ్ సంబంధించిన బటన్ అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్, హార్న్, ఇంజన్ కిల్ స్విచ్ అంటాం మనం. సో కిందకి ప్రెస్ చేస్తే ఇంజన్ స్టార్ట్ అవుతుంది అండ్ పైకి నొక్కితే ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇంకేమో ఇంజన్ స్టార్ట్ బటన్ ఉంటుంది అనమాట, జస్ట్ ఇది. అండ్ ఇందులో నచ్చింది ఏంటంటే సీటింగ్ కెపాసిటీ అయితే చాలా బాగుందన్నమాట. సో బ్రాడ్ సీటింగ్ కెపాసిటీ, ఏ బండి అయితే జారుడు అయితే ఉంటుంది. సో అంత పెద్ద జారడం అయితే ఉండదన్నమాట ఇందులో. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మీకు 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారనమాట. సో ఫుల్ ట్యాంక్, సో లీటర్ ఇప్పుడు 110 ఉంది. సో 110 × 5, సో 110 × 5.3 లీటర్స్ వేసుకుంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్యూయల్కి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో దాని ఆపరేటింగ్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇక్కడ ఇచ్చేసారు. సో అన్ని బండ్లకి ఇదివరకు మనకి సీట్ కింద ఇచ్చారనమాట. సో ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇచ్చేస్తున్నారు. సో అక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్ అయిపోతుంది అనమాట. సో టైల్ లైట్స్ ఇవి. సో లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, టైల్ లైట్. సో దీనికే స్టాప్ లైట్ అండ్ నార్మల్ లైటింగ్ లైట్స్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో నెంబర్ ప్లేట్. సో ఇందులో ఉన్న లైటే మనకి నెంబర్ ప్లేట్కి రిఫ్లెక్ట్ అవుతుంది నైట్ టైమ్. అండ్ బ్యాక్ గార్డ్స్ ఇవి. సో సైడ్ ప్యానల్ ఇది. సో ఇంజన్ అనేది మనకి బ్యాక్ సైడ్ రీప్లేస్ అవుతుంది. సో సైలెన్సర్, ఫుట్ రెస్ట్. సో లెఫ్ట్ అండ్ రైట్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. సో నార్మల్ బాడీ ప్యానల్ అనమాట. ఇది కింద ఇక్కడ కూర్చోడానికి నార్మల్ బాడీ ప్యానల్. అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే సీట్ ఓపెన్ చేయడానికి మనకి సో ఇంజన్ కీ అయితే ఆఫ్లో ఉండాలి ఎప్పుడు. సో ఆఫ్లో ఉండి మనము సీట్ నొక్కాలన్నమాట. సీట్ నొక్కితే మనకి ఇది ఓపెన్ అవుతుంది. సో డీసెంట్ స్పేస్ అనమాట. ఒక హెల్మెట్ పెట్టుకోవడానికి, ఏదైనా ఫైల్స్ కానీ ఏదైనా పేపర్స్ కొనుక్కొని పెట్టుకోవడానికి. అండ్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న కిట్ అనమాట. సో ఎమర్జెన్సీ కిట్ అనమాట ఇది. సో నార్మల్గా రెంచ్ టైప్ అండ్ రెంచ్ ఇచ్చారు, ఒక స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు, ఇంకొకటి పంక్చర్ అయినప్పుడు టైర్ ఇప్పడానికి రొటేషనల్ స్పిన్నింగ్ రాడ్ అయితే ఇచ్చారనమాట. సో మనకి పాత వెహికల్స్లో అయితే మనకి ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉంది. సో అది తీసేసి మనకి ఇక్కడ చేశారనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనమాట. జస్ట్ ఒక నార్మల్ బ్యాండ్ ఆయింట్మెంట్ అయితే ఉంటుంది ఇందులో.
ఫ్యూయల్ ఓపెన్ చేయాలి, ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయాలి అంటే సో ఇగ్నిషన్ ఆఫ్లోనే ఉండాలి అండ్ కీ అనేది ఆఫ్లో ఉండాలి అండ్ పైన బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి ఈ బ్యాక్ సైడ్ ఫ్యూయల్ క్యాప్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి చెప్పాను కదా మీకు 5.3 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. సో జస్ట్ నార్మల్ ఓపెన్ చేసేసి ఫ్యూయల్ ఫిల్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసి జస్ట్ నార్మల్ ప్రెస్ అనమాట. సో ప్రెస్సింగ్ అయితే నార్మల్ ఇది. సో ఇది చూస్తున్నారు కదా. సో మనకి కీ అనేది ఆన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే అయితే నార్మల్ అవుతుంది. కీ ఆన్ చేసిన తర్వాత మనకి ఈ మీటర్ అనలాగ్ ఫ్యూయల్ మీటర్ అనేది నీడిల్ అయితే మనకి ఎంతవరకు ఉందో అంతవరకు కదులుతుంది అనమాట.